శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 2వ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు అందులో కూడా ప్రథమ అధ్యాయంలో ఉన్నాము. అందులో కొన్ని ఒక 14 వరకు శ్లోకాలు పోయిన వారం చూసుకుంటూ వెళ్ళాము. మన శుక్ల వారు పరీక్షిత్ మహారాజుకి ఏం చెప్తున్నారంటే, రాజర్షే ఏదైతే ఆఖ్యానం ఈ భాగవతాన్ని నేను అధ్యయనం చేశానో తత్ దాన్ని అహం నేను తే నీకు అభిధాస్యామి, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఇస్తాను నేను నేర్చుకున్నది. ఎందుకంటే శ్రద్ధగా దీన్ని ధరించిన వాళ్ళకి ముకుందుడి మీద మతి వెంటనే ఆశు వేగంగా కలుగుతుంది. అది ఎందుకు కలగాలి అంటే నిర్విద్యమానానాం, ఇంకా ఇది తప్ప వేరేది లేదు అని అటువంటి జ్ఞానం, ఏ జ్ఞానం కలిగితే ఇంకా వేరే జ్ఞానం అవసరం లేదో అటువంటి జ్ఞానం కోసం ఆశపడుతున్న వాళ్ళు, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు, అకుతో భయాన్ని కోరుకుంటున్న వాళ్లకు, భయం అన్నది లేకుండా ఉండాలి, అభయమైన పదాన్ని చేరాలి అన్న ఆశతో ఉన్న వాళ్ళ కోసము, అటువంటి యోగులకు ఈ హరినామ సంకీర్తనాన్ని నిర్ణయించారు. కాబట్టి నువ్వు అటువంటి మనస్థితితో ఉన్నావు, నేను నీకు చెప్తాను. ఇంతకుముందు ఖట్వాంగుడు అన్న ఒక రాజు వెళ్ళిపోయేందుకు సమయం ఆసన్నమైంది, ఉండేందుకు ఎక్కువ ఆయుష్ లేదని ఆయన తెలుసుకున్నాడు. ఇక్కడ భూలోకంలో ఆయుష్ ఆయన బ్రతికే కాల పరిధి మా పరిమాణం ఎంతో ఆయన జ్ఞాత్వా తెలుసుకుని ఒక ముహూర్త కాలంలోనే ఆయన అన్నిటినీ వదిలిపెట్టి ఆ అభయాన్ని, ఆ హరిని ఆయన చేరుకున్నాడు. నీకు 7 రోజుల జీవిత అవధి ఉన్నది రాజా. తవాపి నీకేమో సప్తాహం 7 రోజుల జీవితావధి ఉన్నది. ఈలోగా నువ్వు సాధించవలసిందంతా, ఆ సాంప్రదాయికమంతా, తావత్ మొత్తము తత్సర్వమంతా నువ్వు ఉపకల్వయ. ఈలోగా తావత్ ఆ సమయంలోగానే ఆ మొత్తం సాంప్రదాయికం సంపాదించవలసిందంతా, తత్సర్వాన్ని అంతా నువ్వు ఉపకల్పయ, సాధించవచ్చు, పర్వాలేదు అని చెప్తూ ఉన్న చోట మనం పోయిన వారం ఆగాము. అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అంతకాలే తు పురుష ఆగతే గత సాధ్వసః ఛింద్యాత్ అసంగ శస్త్రేణ స్పృహాం దేహే అనుయేచతం. పురుష మనిషి అన్నవాడు అంతకాలే ఆగతే, అంతకాలం ఇంకా జీవిత ప్రయాణ కాలము చివరికొచ్చిందని తెలుసుకుని, గత సాధ్వసః భయం పోగొట్టుకున్నవాడై, ఇంకా దేహే దేహము శరీరం మీద దాన్ని అనుసరించి ఏవైతే స్పృహ ఆశలున్నాయో తం వాటిని అసంగము, నిరాశ, ఆశ లేకపోవడము, ఏ వస్తు విషయాలతోటి సాంగత్యం లేకపోవడం అన్న శస్త్రంతో దాన్ని ఛింద్యాత్ ఛేదించవలసి ఉన్నది. మనిషి అన్నవాడు జీవితానికి అంతకాలం సమీపించిందని తెలుసుకుని భయాన్ని వదిలిపెట్టి శరీరానికి, దానికి సంబంధించి ఉన్న ఆశలన్నిటినీ, శరీరాన్ని దాన్ని అనుసరించి ఉన్న ఆశలన్నిటినీ అసంగమన్న, నిస్పృహ అన్న, ఆశలు లేకపోవడం అన్న శస్త్రంతో, కత్తితోటి ఛేదించవలసి ఉన్నది అని చెప్తున్నారు. ఇది చాలాసార్లు చదివాను, నేను ఎన్నో చోట్ల చదివాను. భగవద్గీతాదుల దగ్గర నుంచి ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి ఇదే కాన్సెప్ట్ ని తెలుసుకుంటున్నాను. జీవితం ఇంకా చివరికి వస్తుంది, ఆఖరికి వస్తుంది అన్నప్పుడైనా సరే, అప్పటికైనా సరే ఆశలని వదిలిపెట్టాలి. ఇదే చెప్తారు ప్రతి చోట. కనీసం చచ్చే లోపలైనా సరే ఈ ఆశల్ని వదిలిపెట్టాలి అని ఆటోమేటిక్గా నేను కూడా అందరిలాగానే అర్థం చేసుకుంటూ వచ్చాను. ఇవాళ మొదటిసారిగా దానికి అర్థం తెలిసింది నాకు.
మనిషి అన్నవాడు ఆ పురుష అంతకాలే ఆగతే, అంతకాలం సమీపిస్తున్నప్పుడు భయాన్ని వదిలిపెట్టి ఇవన్నీ చెయ్యాలి అంటే బతికినంత కాలం వాడు బిక్కుబిక్కుమనుకుంటూ భయాలతోటే అనుకున్నవి వస్తాయో అనుకున్నవి రావో అని అవే టెన్షన్స్ తోటి ఉన్నవాడు సడన్ గా చివరికి ఇంకా చచ్చిపోతానన్నప్పుడు అన్నిటిని వదిలిపెట్టడం ఎట్లా అంటే వస్తుందో ఏమో. ఒకవేళ చచ్చిపోయే సమయం దగ్గరికి వస్తే అటువంటి ఆలోచన కలుగుతుందో ఏమో అని నేను అనుకున్నాను. అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే ఆ పురంలో శయనించిన వాడు, పురంలో శరీరం అన్న పురంలో ఆ త్రిపురాల్లో ఎవరున్నారో వాడు శరీరి, వాడు పురుషుడు. వాడికి ఇంకా ఆ పురాల్లో ఉండడం అన్న దానికి కాలము అంతమైతే ఇంకా ఆ శరీరాల్లో ఉండవలసిన సమయం దగ్గరకు వచ్చింది, వాడు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తే అవసరం లేకపోతే అటువంటి వాడికే ఈ రకంగా ఆశలు తగ్గిపోతాయి. అప్పుడే వాడికి అటువంటి ఆలోచన కలుగుతుంది. ఇంకా ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో ఇంకా మనకి ఇంకా అవసరం లేదు, జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు. అంతకాలం ఇంకా జన్మలకు అంతము అన్న కాలము సమీపించింది, జన్మలకు అంతమన్న కాలం సమీపించింది అన్న సమయంలో వాడికే మనసిటి తిరుగుతుంది. స్పృహ ఆత్మ అంటే ఏమి తెలుసుకుందామన్న దాని మీద పడుతుంది. ఆ శరీరంతో దానికి సంబంధించిన వాటితో ఇంతవరకు ఉన్న ఆశలు, వాటి మీద ఉన్న స్పృహలు అవే తగ్గిపోతుంటాయి. ఆ రకంగా వాడి మనసు తిరిగిందంటే ఇంక ధైర్యంగా, ఇంక భయం లేదు. ఒక్కసారి మనసు అటు తిరిగిందంటే ఇంక ధైర్యంగా వాడు అసంగమన్న శస్త్రం పెట్టుకొని వాడికి వాడే అప్పుడప్పుడు బయలుదేరుతున్న ఆలోచననే కత్తిలాగా వాడుకుంటూ వాడు ఆ శరీరంతో ఉన్న అన్ని రకాల ఆశలని, అనుబంధాలని వాడు ఛేదించుకోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? మనసు అటు ఎప్పుడు తిరుగుతుంది? ఇంకా మళ్ళీ జన్మలెత్తవలసిన అవసరం లేదు అన్న కాలం దగ్గరకు వచ్చినప్పుడు. లేకపోతే వాడికి ఆలోచన రాదు. వాడు ఎన్ని జన్మలైనా ఎత్తుతూ ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఈ కర్మలు చేస్తూ పోతూ ఉండడం మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండడం కాదు. ఇంకా ఈ జన్మలకి నాకు అంత్యకాలం వచ్చిందని వాడికి అర్థమైనప్పుడు, ఆ మనసులో ఆలోచన మెదిలినప్పుడు ధైర్యంగా, ఓహో మనకు ఆ ఆలోచన వచ్చేసింది అని ధైర్యంగా వాడు ఇంకా అప్పుడు ఆ శరీరాన్ని అనుసరించి ఉన్న స్పృహలు వాటన్నిటిని ఛేదించుకోవచ్చు. అంతేగాని మీనాగా నేనున్నాను, ఆ శరీరంలో ఉన్న నాకు ఆ మీనా అన్న శరీరానికి అంతకాలం వచ్చినప్పుడు చచ్చే ముందు నేను ఏదో ప్రయత్నం చేస్తా అంటే అప్పటికి ఆ టైంకి అర్జెంటుగా ఆదరాబాదరాగా వచ్చేదేమీ లేదు, అర్జెంటుగా వచ్చేదేమీ లేదు. అంత అసలు ప్రాక్టీస్ లేకుండా, ప్రయత్నం లేకుండా, సాధన లేకుండా ఇంకా అదాటన వచ్చేదైతే సాధన చేయి, అభ్యాసం చేయి, వైరాగ్యం పెంచుకో అని ఎందుకు చెప్తారు మనకి? ఈ దేహాన్ని అనుసరించి ఉన్న మొత్తం ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాల మొత్తాన్ని, వాటి మీద స్పృహలంతా ఛేదించుకోవాలంటే చచ్చే ముందు ఇంకా అప్పటికప్పుడు ఐడియా వస్తే అప్పటికప్పుడు ఎట్లా చేస్తాము? చాలా కష్టము. ప్రాక్టీస్ ముందు నుంచే చేయాలి. అయితే అది ఎప్పుడు చేస్తామంటే ధైర్యం కలిగితే చేస్తాము. వదిలేస్తే పర్వాలేదు, పోయేది లేదు. ఉన్నదేమి ఎప్పుడూ ఉంటుంది, పోయేది ఎప్పుడూ ఉండదు. ఉండని దానికి ఉనికే లేదు అర్జున, ఉండేదానికి పోవడం అన్నది లేదు అని ఆయన చాలా క్లియర్గా సెకండ్ చాప్టర్లో చెప్పారు. కాబట్టి పోయేదేమి ఉండేదేమి, సత్యమే అసత్యమే తెలిస్తే అప్పుడు ధైర్యంగా చెయ్యవలసినది చెయ్యొచ్చు. ఆ ఆలోచన నీ మనసులో మెదిలిందంటే ధైర్యంగా చెయ్యి. నీకు ఆ ఆలోచన వచ్చింది మనసులో అంటే ధైర్యంగా ఆ పని మొదలుపెట్టు అని చెప్తున్నారు. అంతకాలేతు పురుష ఆగతే గత సాధ్వస ఛింద్యాత్ అసంగ శస్త్రేణ స్పృహాం దేహే అనుయే చతం గృహాత్ ప్రవ్రజిత ధీర పుణ్యతీర్థ జలాప్లుత శుచౌ వివిక్త ఆసీన విధివత్ కల్పితాసనే అభ్యసేత్ మనసా శుద్ధం త్రివృత్ బ్రహ్మాక్షరం పరం మనః యచ్చేత్ జితశ్వాస బ్రహ్మబీజం అవిస్మరన్. ఇంకా నీకు ఆ ధైర్యం కలిగితే, నీకు ఆ ఆలోచన కలిగితే ధైర్యంగా గత సాధ్వసుడివయ్యి, భయాన్ని పోగొట్టుకున్న వాడివయ్యి, భయం పోతే మిగిలేదేమి? ధైర్యమే కదా. భయం పోతే కలిగేది ధైర్యం. కాబట్టి అప్పుడు నువ్వు ధీరుడివయ్యి
గృహాత్ ఇంటిలో నుంచి ప్రవృజిత బయటికి వెళ్ళిపోయి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి అంటే ఫిజికల్గా వెళ్ళగలిగితే వెళ్ళి, లేకపోయినా కూడా ఆ గృహాలతో సంఘాలన్నిటినీ అసంగమన్న శస్త్రంతో ఛేదించుకుని, అవకాశం ఉంటే గృహం నుంచి బయటికి వెళ్ళి, పుణ్యతీర్థ జలాల్లో ఆప్లుత స్నానాలు చేసి, శుచౌ శుచి అయిన ఒక ప్రదేశంలో వివిక్త ఏకాంతంగా కూర్చున్నవాడివై, ఆసన ఆ ఏ ఆసనము విధివత్ కల్పిత ఆసనే, ఏ విధంగా చెప్పారో స్థిర సుఖ ఆసనం అని చెప్తారు. స్థిరంగా సుఖంగా ఉన్నది, కదలకుండా సుఖంగా ఉన్నది. ఆసనం సుఖంగా లేకపోతే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, తిమ్మిర్లు పడుతున్నాయి, ఒత్తుకుంటున్నాయి అని దాని మీద ఉంటుంది ఫోకస్. మనకు ఫోకస్ ఆ వీటన్నిటిలో నుంచి తీసేసి భగవత్ మూర్తి మీద పెట్టాలి ఇప్పుడు. కాబట్టి సుఖంగా ఉన్న ఆసనము, కదులుతూ ఉన్నది అంటే మనసు మళ్ళీ అటు తిరుగుతుంది. కాబట్టి స్థిరంగా సుఖంగా ఉన్న ఒక ఆసనాన్ని విధిపూర్వకంగా కల్పించుకుని, ఆ ఆసనంలో ఆసీనః కూర్చున్నవాడివై ఇప్పుడేం చెయ్యాలి? ఆ పరమమైన బ్రహ్మ అక్షరాన్ని, ఆ బ్రహ్మ అక్షరం ఏమి? త్రివృత్, 3 వృత్తులతో ఉంటుంది. ఆ ఉ మా అని ఓంకారమై ఉంటుంది. దాన్ని శుద్ధం మనస, అశుద్ధమైన మనసుతో అభ్యసించాలి. ఏదైతే ఏ అభ్యాసం అయితే నువ్వు చేస్తున్నావో ఆ అభ్యాసం వరకు ఎప్పుడు వస్తావో? ముందు వైరాగ్యం కలిగితే వస్తావు. కాబట్టి వైరాగ్యం తర్వాత అభ్యాసం. వైరాగ్య అభ్యాసాలు రెండూ కావాలి సాధకుడికి. వైరాగ్య అభ్యాసాలు కావాలనుకున్నప్పుడు, ఇంకా చచ్చిపోతాను నేను అనుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు రావడం కష్టం. అర్జెంటుగా ముందు నుంచే ప్రయత్నం చేయాలి. అప్పుడేం చెయ్యాలంటే మనసుని విస్మరించకుండా, బ్రహ్మబీజాన్ని విస్మరించకుండా శ్వాసలను జయించిన వాడివై యచ్చేత్ పట్టుకోవాలి. ఈ స్థితికి వస్తే దేహము దాన్ని అనుసరించి ఉన్న స్పృహలన్నిటినీ అసంగమన్న శస్త్రంతో ఛేదించి గృహం వెడలి పుణ్యతీర్థ జలాల్లో స్నానమాచరించి శుచి అయి ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో విధివత్ కల్పించుకున్న ఆసనంలో కూర్చుని శుద్ధమైన పరమమైన ఓంకారమన్న బ్రహ్మాక్షరాన్ని మనసుతో అభ్యసించాలి. ఆ సమయంలో ఆ విధంగా కూర్చున్నప్పుడు జితశ్వాస శ్వాసలను జయించి ప్రాణాయామంతో మనసుతో బ్రహ్మబీజాన్ని విస్మరించకుండా యచ్చేత్ గట్టిగా పట్టుకొని ఉండాలి. ఇవి ఎందుకు చెయ్యాలి? ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు మనతోటి అంటే ఇవి ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్. ఇదంతా ఆటోమేటిక్ గా అధాట్టున వచ్చే విషయాలు కాదు. సిస్టమాటిక్ గా, మెథాడికల్ గా, జాగ్రత్తగా చేయవలసిన విషయాలు. దేని నుంచి విడిపోవాలో వాటి నుంచి విడిపోతూ, దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటూ ఉండడము చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక మెట్టు నుంచి పై మెట్టు మీదకి వెళ్ళేటప్పుడు కింది మెట్టును ఎంత జాగ్రత్తగా వదిలి పై మెట్టుకి వెళ్ళి అక్కడ ఉంచుకున్నాక కింది మెట్టును మొత్తం వదిలిపెట్టి తర్వాత మొత్తం పై మెట్టును పట్టుకుంటామో ఆ రకంగా. ఏదో సర్కస్ వాళ్ళు పైన కట్టుకున్న తాళ్ల నుంచి ఏవో 2 ఉంటాయి, ఒక చేతితోటి ఒకటి పట్టుకొని దాన్ని వదిలేసి ఇంకో దాన్ని పట్టుకోరు వాళ్ళు. దీన్ని పట్టుకొని ఇంకో దాన్ని పట్టుకున్నాక దీన్ని వదిలేసి అట్లా ఎట్లా చేస్తారో అంత జాగ్రత్తగా చెయ్యాలి. అవి చెయ్యడానికి ఎట్లా పడితే అట్లా చేస్తే అది మనసుతోటి విషయము. మనసుతోటి ఎట్లా పడితే అట్లా చేస్తే దానికి అది అటు ఇటు అయిందంటే మనం అధపాతాళానికి పోతాం. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ ని మన వాళ్ళు ఎక్కడ మార్చరు. ఆ స్టెప్స్ పైకి కిందికి చేసి కలగాపులగం చేసి ఏదో ఒకటి ముందు ఒకటి వెనకాల చేయడానికి వీల్లేదు. జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది, మనసుకు సంబంధించిన విషయం కాబట్టి. మనసుని కూర్చోబెట్టడము చిన్న విషయం కాదు. అసలు
మనసు కూర్చోవడం అంటే దానికన్నా ముందు శరీరం కూర్చోవాలి. ముందు శరీరం కూర్చోబెడితే దాన్ని తీసుకొచ్చి ఏదో విధంగా కదలకుండా కొంచెం సేపు ఆ పనులున్నాయి ఈ పనులున్నాయి అని తిరుగుతూ ఉండి ఆద్రాబాద్రాగా వచ్చి కూర్చొని ధ్యానం చేద్దామంటే మనసు నిలబడదు. దానికి రిపిటీషన్ కావాలి, మనసుకి రిపిటీషన్ కావాలి. ప్రతిరోజు అదే సమయంలో అక్కడే అదే స్థితిలో కూర్చొని అదే విషయాన్ని ఆలోచిస్తే నిలబడుతుంది మనసు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఎక్కడెక్కడో ఏంటేంటో చేస్తే అది ఎప్పుడు చెయ్యొచ్చు? అసలు మనసు కూర్చో అనగానే కూర్చునేటట్టు మనసు ఆల్రెడీ తయారైతే ఆ తర్వాత ఎక్కడ కూర్చొని ఏం చేసినా ఒకటే. కానీ కూర్చొని మనసు తిరుగుతూనే ఉండే కాళ్ళు ఒక చోట కూర్చోవు, పనులలో తిరుగుతూ ఉంటాయి. మనసు అసలు అక్కడ ఉండదు, ఎక్కడెక్కడో ఉంటుంటుంది. దాన్ని కూర్చోబెట్టేసరికి అసలు ముఖ్యంగా మొత్తము ఇనీషియల్ గా మనం చేసేది, మన సాధన మార్గంలో ఉండి మనం మొదలు ఇనీషియల్ గా స్టార్ట్ చేసేది మొత్తం పనంతా ఇక్కడే ఉంటుంది. మొత్తం ఫోకస్ ఇక్కడ ఉండాలి. జ్ఞానాన్ని నెమ్మదిగా సాధిద్దాం. ముందు అసలు కూర్చోవడం మీద ఫోకస్ చేయాలి. ఎంతమంది ఒక గంట సేపు ప్రయత్నం మీద కూర్చుంటున్నారు? ప్రయత్నం లేకుండా కూర్చోగలిగిన వాళ్ళు ఎవరు? అసలు కూర్చోవడానికే ఇంకా ఇక పెద్ద తంటాలు పడిపోతున్న వాళ్ళు ఎంతమంది చూసుకోండి. ఎవరికి వాళ్ళు కూర్చోవడానికే మహా కష్టం, రావడానికి మహా కష్టం, అక్కడ ఆ టైంకి ఉండడానికి మహా కష్టం. 36 పనులు పెట్టుకొని తిరుగుతూ ఉంటే దానికి అభ్యాసం ఏం కలుగుతుంది? ఆ అభ్యాసం కలగాలంటే ఏం చేయాలి? ముందు అసంగమన్న శస్త్రంతో ఆ వైరాగ్యాన్ని ముందు పెంచుకోవాలి. వైరాగ్యం లేకుండా అభ్యాసం చేయడం రాదు. వైరాగ్య అభ్యాసాలు లేకపోతే మనసు నిలవదు. మనసు నిలవకపోతే జ్ఞానం రాదు. కూర్చోవడానికే తల్లడల్లిపోతుంటే, కూర్చోవడానికే అల్లాడిపోతుంటే శరీరాన్ని కూర్చోబెట్టడానికి అల్లాడిపోతుంటే మనసు నిలబడే ప్రశ్న లేదు. తిరుగుతూ ఉన్న కాళ్ళు ఎవరికి ఉన్నాయో చూసుకొని ప్రయత్నం మీద ఆ టైంకి వచ్చి కూర్చోవడం ముందు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇంత మాత్రం చేయకపోతే ముందుకు వెళ్ళడం కష్టం. కాబట్టి ఎప్పుడు చూసినా మనకు ఏ పుస్తకం పట్టుకున్నా మన గ్రంథాలన్నీ ముందు ఇక్కడి నుంచే మొదలు పెడతాయి. ఇది అర్థం కాకపోతే ఇంక ముందుకు వెళ్లే ప్రశ్నే లేదు అసలు. భాగవతాన్ని ఈడు ఫస్ట్ స్కందం అంతా ఏముందిలే, అక్కడ ఏం పెద్ద విషయం అక్కడ ఏం లేదు. ద్వితీయ స్కందంలో ఏముంది, కూర్చో అంటారు. ఇంక దీన్ని ఏం చదువుతాము? మనము దశమ స్కందానికి వెళ్తే అక్కడ కృష్ణుడి గురించి లీలలన్నీ ఉంటాయి, చదువుకోవచ్చు. అంటే 10వ స్కందానికి వెళ్ళినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు నువ్వు మొత్తం అన్ని స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళిపోతే అసలు మనసు కూర్చోవడమే నీకు రాదా? ప్రాక్టీసే లేదు. నీకు తెలుసుకునే విషయం ఏముంది? నీకు అసలు ఏం అర్థం కాదు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే దొంగతనాలు చేశాడు, ఆడవాళ్ళతో తిరిగాడని అర్థమవుతుంది. తిరుగుతున్న కాళ్ళు ఎవరికి ఉన్నాయో, కర్మల్లో కూరుకున్న మనసు ఎవరికి ఉందో చూసుకొని ముందు వాటిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా గోల మనకి. గృహాత్ ప్రవ్రజితః ధీరః పుణ్యతీర్థ జలాప్లుతః శుచౌ వివిక్తః ఆసీనః విధివత్ కల్పిత ఆసనే అభ్యసేత్ మనసా సిద్ధం త్రివృత్ బ్రహ్మాక్షరం పరం మనః యచ్చేత్ జితశ్వాసః బ్రహ్మబీజం అవిస్మరన్ నియచ్చేత్ విషయేభ్యః అక్షాన్ మనసా బుద్ధిసారథిః మనః కర్మభిః ఆక్షిప్తం శివార్థే ధారయేత్ ధియా. అసలు ముందు శరీరాన్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెడితే ఆ తర్వాత శ్వాసలను జయించి ప్రాణాయామం చేస్తే, ఆసనం ప్రాణాయామం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 18వ శ్లోకం దగ్గర నుంచి ఒక 4-5 శ్లోకాలు ఆయన ధారణ గురించి చెప్తారు. అది చూసుకుందాము. ధారణ, ధ్యాన, సమాధి అని తర్వాత 3 ఉంటాయి చివరికి మనకి. వాటిని సంయమం అంటారు. దాన్ని ధారణ యోగం అని కూడా పిలుస్తారు. ఆ యోగం పట్టాలి. ధారణ అన్న పట్టుకోవడం, మనసు కావాలనుకున్న విషయాన్ని పట్టుకోవాలి అంటే, ఆ ధారణ యోగం మనకు పట్టాలి అంటే ముందు ఆసన జయం ఉండాలి. ఒక చోట కూర్చోగలగాలి. కదులుతున్న శరీరము ఏం వింటుంది? వినడానికి దానికి మనసు కూడా కదులుతుంటుంది. మనసు కదలకుండా ఉండాలంటే ఊపిర్లు కదిలిపోతూ ఉంటే, మనసు కదులుతుంటే, అసలు కూర్చోకపోతే ఈ 3 జరగవు. కాబట్టి ఆసన జయము, శ్వాసల జయం ఉంటే మనసుని జయించొచ్చు. అప్పుడు దానికి ధారణ యోగాన్ని పట్టించొచ్చు.
కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే గురువుగారు, బుద్ధిని సారథిగా చేసుకుని, ఎందుకంటే బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది, అది డిసైసివ్ గా ఉంటుంది. లేదు నేను చేయాల్సిందే అంటే కుదిరితే చేస్తాను, మరి వేరే పనులున్నాయి, రాత్రి చాలాసేపు మెలుగుండాల్సి వచ్చింది, ఆ మరి చేయవలసిన ఆఫీస్ పనులున్నాయి, ఇంటికి ఎవరో వాళ్ళు వీళ్ళు వచ్చారు, మరి వీళ్ళు వెళ్ళిపోయాక చూద్దాము అని ఇవన్నీ చెప్పేది మనసు. బుద్ధి లేదు కూర్చో అని చెప్పేది. కాబట్టి ఈ మనసును పెట్టుకొని కాదు, బుద్ధిని పెట్టుకొని సారథిగా ఈ మనసును పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మనస అక్షాలుంటాయి, ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు విషయాభ్యాలు వెంబడబడిపోతుంటాయి. విషయాల వెంటబడిపోతున్న ఈ ఇంద్రియాలు అక్షాలని పగ్గాలుగా మనసుతో పట్టుకోవాలి అంటే మనసుని ముందు బుద్ధితోటి పట్టుకోవాలి. ముందు బుద్ధి సారథిగా ఉండి పట్టుకుంటే మనసుని, మనసు ఆగిపోతే అప్పుడు ఇంద్రియాలు ఆగుతాయి. ఆ విధంగా నియచ్ఛేద్, నియమించవలసి ఉంటుంది, ఆ విధంగా నిగ్రహించవలసి ఉంటుంది. ఆ రకంగా చేసిన తర్వాత కర్మభిహి, ఈ మనసు ఎక్కడుంటుంది? కర్మల్లో ఉంటుంది, పనుల మీద ఉంటుంది. వాడొచ్చాడు, వీడొచ్చాడు, ఇంటికి ఎవరో వచ్చారు, నేను వంట ఏదో చేసి పెట్టాలి, బయటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళినాక చూద్దాము, నిద్ర వస్తుంది, మెలకువ రావట్లేదు, ఇంక ఇవే ఉంటాయి కర్మలు. ఇంకా ఎంత ప్రయత్నం చేసినా ఆఫీస్లో పనులుంటాయి, ఇంట్లో వంటలుంటాయి, నిద్రలుంటాయి, వీళ్ళు వచ్చారు, వాళ్ళు పోయారు, ఇంతే కదా ఉండేది. మొత్తం కర్మలు పైనుంచి కింది దాకా ఎంత తిరిగేసి మరలేసి చూసినా ఇంతే ఉండేది. అందులో ఆక్షిప్తం బాగా కూరుకుని పోయి ఉంటుంది మనసంతా. దాన్ని శుభార్థే, శుభాన్ని కోరి ధియా, బుద్ధితో ఆ మనసు ధారయేత్, ధరించవలసి ఉంది. తప్పనిసరిగా చేయవలసిన స్టెప్ ఇది. తర్వాత చూద్దామన్నా, ఇప్పుడు టైం లేదని అనుకున్నా టైం అయ్యేపోతుంది. అది మన కోసం ఆగదు, కాలం ఎవ్వరి కోసం ఆగదు. నీ మనసుని నువ్వు ఆపుకోలేకపోతే కాలం నీ కోసం ఆగదు. నియచ్ఛేత్ విషయేభ్యః అక్షాన్ మనసా బుద్ధి సారథిః మనః కర్మభిః ఆక్షిప్తం శుభార్థే ధారయేత్ ధియా. తత్ర ఏక అవయవం ధ్యాయేత్ అవ్యుచ్ఛిన్నేన చేతసా మనః నిర్విషయం యుక్త్వా తతః కించిన న స్మరేత్ పదం తత్పరమం విష్ణోః మనః యత్ర ప్రసీదతి. ఈ విధంగా బుద్ధితో ధియా ఈ మనస్సుని ధారయత్, ధరించవలసి ఉంది. అప్పుడేం జరుగుతుంది? ఎందుకు చేస్తున్నామంటే శుభం కోసము. ఎన్నాళ్ళు ఈ కర్మల్లో కూరుకుని ఉంటాము, దాటాలి మనకి అనుకుంటే బుద్ధితో మనసుని పట్టుకుంటే అప్పుడేం చెయ్యాలంటే మనస్సు నిర్విషయమైపోతుంది. ఎందుకు? బుద్ధి సారథిగా పెట్టి మనసుతో ఈ విషయాలు ఇంద్రియాలన్న పగ్గాలు పట్టుకొని లాగితే విషయాలన్నవి లేకుండా పోతాయి. ఆ విధంగా విషయాల్ని నియమించవలసి ఉంది. ఆ రకంగా వాటిని నిగ్రహించాం కదా విషయాలని. ఇప్పుడు మనస్సు నిర్విషయమైపోయింది, విషయాలు లేవు, కర్మలు లేవు. విషయాలు ఏముంటాయి? కర్మలు ఉంటాయి. వాడి పెళ్ళట, వీడి తద్దినమంట, వాడి ఇంట్లోకి ఎవడో వచ్చాడు, వీళ్ళింట్లో ఏదో పోయింది, మాకెవరో ఫోన్ చేశారు, నేను ఎవరికో ఫోన్ చేయాలి, ఇంక ఇవే ఉంటాయి. ఈ విషయాలు నిర్విషయాలు అయిపోతాయి, ఇంక లేవు. ఎందుకంటే కర్మలు లేవు. వాళ్ళు వీళ్ళింటికి వచ్చారు, అయితే నాకేంటి, నేను పక్కోడి ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు సమయం లేదు, నేను చదువుకోవాలి అని ఒకవేళ మనసుని నియమిస్తే విషయాలన్నీ పోతాయి. అప్పుడేం చెయ్యాలంటే ఆ మనసుని ఆ విధంగా నిర్విషయంతో యుక్త్వా కలుపుకుని తతః ఇంకా తర్వాత కించన నస్మరేత్, ఇంకేమీ గుర్తు చేసుకోవద్దు. కష్టపడి దాన్ని వెనక్కి తిప్పిన తర్వాత, ప్రత్యాహారం చేసిన తర్వాత, ఇక్కడ బుద్ధిని సారథిగా పెట్టుకుని మనసుతో ఈ విషయాలన్న వాటి మీ నుంచి ఆ అక్షాలను, ఇంద్రియాలని వెనక్కి లాగి నియమించిన తర్వాత, ఆ ప్రత్యాహారం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని ఇంత చేసి మళ్ళీ కూర్చొని ఏదో గుర్తు చేసుకుంటే మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంకా మళ్ళీ అన్ని కదులుతాయి. ఇంకా ముందు మనసు కదిలిందంటే ఇంద్రియాలు కదులుతాయి, ఇంద్రియాలు కదిలితే శరీరాన్ని కదిలించి లేచి వెళ్ళిపోతారు. మళ్ళీ కిచెన్ లో ఏదో పని ఉంది, అయ్యో నేను
స్టవ్ ఆఫ్ చేయలేదు, అయ్యో కార్కి లాక్ చేయలేదు, అయ్యో ఇంటికి తాళం వేయలేదని మళ్ళీ బయలుదేరారంటే అయిపోయింది. మనసు ఏదైనా స్మరించిందంటే ఇంకా అది అక్కడ ఉండదు. కాబట్టి కించనన్న స్మరేత్, ఏది స్మరించడానికి వీల్లేదు. మరేం చెయ్యాలి? ఎత్ర ఎక్కడైతే మనస్సు తత్ ఆ యొక్క విష్ణోహో పరమం పదం, విష్ణు పరమమైన పాదాల మీద ప్రసీదతి కూర్చున్నదో, తత్ర అక్కడ ఏక అవయవం, ఆ విష్ణువు యొక్క అంగాన్ని అవ్యుచ్ఛిన్నేన చేతస, విచ్ఛిన్నం కాకుండా చెదిరిపోకుండా ఉన్న మనసుతో, చెదరని మనసుతో ఆ విష్ణువు యొక్క ఏక అవయవాన్ని ధ్యాయేత్. ఇది ధ్యానంలోకి వచ్చాం. ఇంతవరకు ధారణ చేశాం కదా, ఇప్పుడు ధ్యానంలోకి వస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఇన్ని శ్లోకాల్లో మనకు శుకుల వారు, మన వ్యాసుల వారు ఏం నేర్పించారు మనకంటే, ముందు అసలు ఇక్కడ అసంగమన్న శస్త్రంతో ఆ స్పృహలన్నిటినీ తీసేయాలి, అది వైరాగ్యం. ఆ తర్వాత అభ్యాసం ఏం చెయ్యాలి అంటే, ఇక్కడి నుంచి అభ్యాసం చెప్తున్నారు. అందులో ముఖ్యంగా మొదటిది ఆసీనం, ఆసనంలో కూర్చోవడం. ఆసనం అయిన తర్వాత జితశ్వాస ప్రాణాయామం, ప్రాణాయామం అయిన తర్వాత ఇంద్రియాల్ని విషయాల్లో నుంచి వెనక్కి తిప్పడము, ప్రత్యాహారం. ఆ తర్వాత మనసుని బుద్ధితో ధరించి పట్టుకోవడం. ఇప్పుడు ధ్యానం చెప్తున్నారు. ఏమి ధ్యానించాలి? భగవన్మూర్తిని ధ్యానించాలి. తత్ర ఏక అవయవం ధ్యాయేత్ అవ్యుచ్ఛిన్నేన చేతస మనః నిర్విషయం యుక్త్వా తతః కించన న స్మరేత్ పదం తత్ పరమం విష్ణోః మనః యత్ర ప్రసీదతి. ఇంకప్పుడు రజస్తమోభ్యాం ఆక్షిప్తం విమూఢం మనః ఆత్మనః యచ్చేత్ ధారణయా ధీరః హంతి యా తత్కృతం మలం. ఇప్పుడు యా ధారణయా, ఏ ధారణతో, ఏ ధారణా యోగంతో, రజోస్తమోభ్యాం, రజస్ రజోగుణం, తమోగుణం ఈ రెండిట్లో ఆక్షిప్తం కూరుకుని ఉన్న, రజోగుణంలో కర్మలు చేస్తాము, తమోగుణంలో నిద్రలు. రాత్రి నిద్ర ఆగట్లేదు, చదువుకోవడానికి కళ్ళు మూతలు పడుతున్నాయి, పోతాను ఇంకా చదువుకోను. పొద్దున మెలికే రాలేదు కాబట్టి చదువుకోవడానికి రాలేదు. అవన్నీ తమోగుణ లక్షణాలు. మధ్యాహ్నం హోంవర్క్ చేసావా, నాకు కొంచెం అన్నం తినేసరికి నిద్ర వచ్చింది, అవన్నీ రజోగుణాలు. అంటే బయటికి వెళ్లే ఉన్నాయి, మా ఇంటికి ఎవరో వచ్చారు, ఎక్కడికో వెళ్ళాలి, నాకు ఆఫీస్ పనులున్నాయి, చేయవలసిన పనులున్నాయి, నాకు వంట చేసుకోవాలి, ఇంటికి ఎవరో వచ్చారు వండి పెట్టాలి, ఇవన్నీ రజోగుణాలు, కర్మలు. తమో గుణాలు నిద్రలు. మొత్తం కలిపి ఇంతే ఉంటాయి మనకి. మొత్తం మనకున్న, మన యోగానికి అడ్డంగా ఉన్నవి ఏమి అంటే, గురువుగారు పతంజలి మహర్షి వ్యాధిస్థ్యాన నిద్ర ఆలస్య ప్రమాద అవిరతి అని ఒక 9 రాశారు. అందులో చివర్న 3 యాక్చువల్ గా సమాధి స్థితికి ఉన్నావా లేవా అన్న విషయం చూసుకోవడానికి. ఆ వదిలిపెడితే స్టార్టింగ్ లో వ్యాధి, ఆరోగ్యం బాగాలేదండి అందుకే చదువుకోలేదు. స్థానము అశ్రద్ధ, దాని మీద అసలు మనసే లేదు, మతిమరుపు. నిద్ర, ఆ వ్యాధి స్థాన నిద్రల్లో ఆరోగ్యం బాగలేదు, అశ్రద్ధ, చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, నిద్రల్లో మొత్తం పోతుంది. లేకపోతే ప్రమాదము, ఆలస్యము. ఈ 5 విషయాల్లో రజోతమో గుణాల వల్ల వస్తాయి. 5 విషయాలు. ఈ 5 విషయాల్లోనే మొత్తము ఆక్షిప్తం, కూరుకొని ఉంటాము, బయటపడలేకుండా ఉంటాము. ఎందుకు అట్లా ఉంటామంటే, విమూఢమైన బుద్ధి, మనసు అమోహంతో ఉంటుంది. అది అమూర్ఖమైన బుద్ధి రజస్తమో గుణాల్లో ఆ విధంగా ముంచుతుంది. వ్యాధి స్థాన నిద్ర ఆలస్య అవిరతి భ్రాంతి దర్శనానికి ఏవో ఉంటాయి, వాటిలోనే పోతుంది మొత్తం జీవితకాలము. ఆ రకంగా ఉన్న మనసుని యా ధారణయా, ఏ ధారణ, ఫోకస్ ధారణ అంటే దానితో ఆత్మనః మనః, ఆత్మ యొక్క మనస్సుని, తన మనస్సును
తత్ కృతం మలం, దాని వల్ల కలిగే ఈ మలినాలు ఉంటాయి. నిద్ర, ఆలస్య, అవిరతి, ఏదో వ్యాధి, ధ్యాన, భ్రాంతి దర్శనం, ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి మలినాలు మనసులకు. నిద్ర వచ్చింది చదువుకోను, పనులున్నాయి చదువుకోను, ఇప్పుడేంట్లే తర్వాత చూద్దాము, అబ్బో ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది తర్వాత చూద్దాము. ఇవన్నీ మనసుకున్న మలినాలు, దానికున్న తుప్పు. వాటిని హంతి తీసివేయగలమో అటువంటి ధారణని ధీరహ, ధీరుడైన వాడు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు కదా, భయం లేదు. పని చేయకపోతే ఎట్లా, అమ్మో నిద్రపోకపోతే ఎట్లా, ఇంటికి ఎవరైనా వచ్చారు వాళ్ళకు వంట చేసి పెట్టకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో అన్న భయాలతోటి బిక్కుబిక్కు అనుకుంటుంటాము. మనం చేయకపోతే పని కాలేదని అనుకుంటాము, ఏంటో విషయము. మనం చేసినా చేయకపోయినా జరగవలసిన పనులు జరుగుతాయి. మనం చేయవలసిన పనులు మన చేత ఎట్లయినా చేపిస్తుంది ప్రకృతి. ఆ పనులలో పడి అమ్మో నేను చేయకపోతే పని ఏమైపోతుందో, ఎవరైనా ఏమైనా అనుకుంటారో ఏమో, ఆఫీస్లో వాళ్ళు తిడతారో ఏమో అని ఆ వాట్లలో తిరుగుతూ భయపడుతూ ఉన్న మనసు ధైర్యంగా ఎట్లుంటుంది? ధైర్యం లేకపోతే ఈ సాధన చేయలేరు ఎవరైనా. ఇప్పుడు ఆ సాధకుడు పైన దాటుకుంటూ వచ్చారు కదా పాపం. ఇక్కడ ఏదో ఇక్కడ ఇంక పోతాననుకున్నప్పుడు కనీసము ఫస్ట్ గత సాధ్వసుడు అవ్వాలి కదా. సాధ్వసాన్ని, భయాన్ని పోయేటట్టు చేసుకోవాలి. వాడు భయం పోయిన వాడు ధీరుడై ఉంటాడు. ఆ ధీరుడు గురించి చెప్తున్నాం. ఇంకా అంటే ఎవరైనా వచ్చారు మరి వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోయినాక చూస్తాను, ఆఫీస్లో పనులు ఉన్నాయి, ఆఫీస్ వాళ్ళు తిడతారు తర్వాత చూస్తాను అనుకునే అధీరులు, అటువంటి దీనులు వాళ్ళ గురించి కాదు. వాళ్ళకి ఇది అసలు ఏ యోగం పట్టదు, వాళ్ళకి సాధన వాళ్ళకి అవకాశమే లేదు. వాళ్ళ గురించి కాదు, చేద్దాం ధైర్యంగా అనుకున్న వాళ్ళ కోసం ఇది. అటువంటి ధీరులు రజస్తమో గుణాల్లో కూరుకొని ఉన్న ఆ పిచ్చి మనసుని, దాంట్లో ఉన్న ఈ మలినాలని ఏ ధారణతో తీసేయగలమో దాన్ని యచ్చేత్ గట్టిగా పట్టుకోవలసి ఉంది. పనిగట్టుకొని దాన్ని వెతుక్కొని దాన్ని పట్టుకోవాలి. రజస్తమోభ్యాం ఆక్షిప్తం విమూఢం మనః ఆత్మనః యచ్చేత్ ధారణయా ధీరః హంతి యా తత్కృతం మలం. యస్యాం సంధార్యమాణాయాం యోగినః భక్తి లక్షణః ఆస్యు సంపద్యతే యోగః ఆశ్రయం భద్రం ఈక్షతః. యస్యాం, ఏ ధారణ యోగాన్ని సంధార్యమాణాయాం, గట్టిగా సంధార్యం, ఉత్తగా ధరించడం కాదు, సమ్యక్ గట్టిగా పట్టుకొని ఉంటే అటువంటి యోగినః, అటువంటి యోగులకు, ఆ యోగులకు ఏమి ముందు అలవడేది? భక్తి లక్షణం అలవడుతుంది. వాళ్లకు భద్రం అంటే ఏంటో కనిపిస్తూ ఉంటుంది. మనకు ఇంత మాత్రం చెయ్యకపోతే అభద్రాలే కనిపిస్తాయి, అన్ని అభద్రాలే. ఆఫీస్లో వాళ్ళు ఉద్యోగంలోంచి పీకేస్తారేమో, ఇంట్లో వాళ్ళు తిడతారో ఏమో, పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో అన్న అన్ని అభద్రాలే ఉంటాయి. భద్రాన్ని చూసేవాడికి, అటువంటి యోగికి ఆ ధైర్యం ఉంటుంది. వాడు ఈ ధారణతో రజస్తమో గుణాల్లో కూరుకున్న దాన్ని, ఆ మనస్సుని, దాంట్లో ఉన్న మలినాల్ని తీసేయగలిగిన ధైర్యం ఉంటుంది వాడికి. యోగ ఆశ్రయం, యోగాశ్రయము, యోగము ఆశు వెంటనే సంపద్యతే, వాడు సంపాదించుకోగలడు. ఆ యోగం అన్న ఆశ్రయము వాడికి దక్కుతుంది. వాడు దాన్ని అసలు యోగం పట్టుకుంటుంది. ఫస్ట్ ఇంత మాత్రం చేస్తే యోగం పట్టుకుంటుంది. ఇది కూడా చెయ్యకపోతే యోగం పట్టుకోదు. ఎన్నాళ్ళైనా అట్లా అక్కడ కాస్త ఇక్కడ కాస్త మనసులు పెట్టుకొని అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ మనసు ఎక్కడెక్కడో ఉంటే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చేసే వాళ్ళకి యోగము ఎంత కాలానికి పట్టదు. వాడి మనసు అభద్రతలతోటి ఏమైనా అయిపోతుందో ఏమో, నేను చేయకపోతే పనులు కాబోయేమో, ఎవరైనా నన్ను తిడతారో ఏమో, అయ్యో ఈ పని కాకపోతే ఎట్లా అన్న భయాలతోటి ఉన్న అభద్రుడికి, భయస్థుడికి, బిక్కు మనుకుంటూ బ్రతుకుతున్న దీనుడికి ఈ యోగం పట్టే అవకాశం లేదు. యోగం కావాలనుకున్న వాళ్ళు ధైర్యంగా ఉండాలి. భద్రం మీద వాళ్ళకు ఒక కన్ను ఉండాలి. వాళ్ళు భద్రం ఈక్షత అయి ఉండాలి. వాళ్ళు భద్రం గురించిన ఆలోచన ఉండాలి. దాని మీద ఒక కన్ను ఉండాలి. వాడికి ధైర్యం ఉండాలి. బిక్కు అనుకుంటూ ఎంతకాలం బతుకుతాను కాదిదే అని వాడు అనుకోవాలి. అప్పుడు వాడికి ఆ యోగం యొక్క ఆశ్రయం పడుతుంది. లేకపోతే అవకాశమే లేదు. ఎన్నాళ్ళైనా యాక్షన్ చేయొచ్చు.
ఇవన్నీ చదువుతున్నట్టు, వింటున్నట్టు, తెలుసుకుంటున్నట్టు, ఏదో ఫ్యూచర్‌లో ప్రాక్టీస్ చేస్తానని అనుకుంటున్నట్టు, ఈ ఒక్క పని కాగానే చేస్తాను, ఈ ఒక్క పని కాగానే చేస్తానని అనుకుంటున్నట్టు వాడికి వాడు ఆత్మద్రోహం చేసుకుంటాడు వాడు. వాడికి వాడు ఏమో చెప్పుకొని నమ్మించుకుంటాడు వాడి మనసుకి. వాడి మనసు అంటుంది. వాడి మనసు వాడు అక్కడే ఉంటారు. అప్పుడు అదేమైతుంది? శత్రువత్ శత్రుత్వే వర్తేత. వాడి మనసు వాడికి శత్రువులాగా ప్రవర్తిస్తుంది వాడితోటి. దాన్ని వాడుకోవడం వాడికి రాదు. ఎందుకంటే వాడికి భద్రం మీద కన్నే లేదు. వాడికి ఎప్పుడు అభద్రతల మీదే కన్ను. ఎవడైనా ఏమైనా అంటాడో ఏమో, నాకున్నవి ఏమైనా పోతాయో ఏమో, దాన్న అభద్రతల మీదే కన్నుంటే వాడికి అదే ఉంటుంది. యద్భావం తద్భవతి. యస్యాం సంధార్యమాణాయాం యోగినః భక్తి లక్షణః ఆస్యు సంపద్యతే యోగః ఆశ్రయం భద్రం ఈక్షతః. నా ఆశయం అంటే అన్నీ ఇక్కడిక్కడే ఉన్నాయి. రామాయణంలో మొదటి కాండంలో ఉన్నాము, భాగవతంలో మొదటి స్కందంలో ఉన్నాము, భారతంలో మొదటి పర్వంలో ఉన్నాము. అన్నీ స్టార్టింగ్ లో ఉన్నాము. ఇంకా స్టార్టింగ్ లో ఇదే ఉంటుంది రుబ్బుడు. ఎంతసేపు నువ్వు మనసుని కుదురగబెట్టు, నువ్వు కూర్చో, శరీరాన్ని కూర్చోబెట్టు, మనసుని కూర్చోబెట్టు, నువ్వు కూర్చో అనే చెప్తారు. నా ఆశ ఇంకా విపరీతంగా ఇప్పుడే నా మనసులో ఇట్లా కడుపులో నుంచి పైకి వచ్చిన ఆశ ఏమంటే, దేవుడా ప్లీజ్ ఏదో ఒక టైంలో ఈ మొదటి స్కందంలో నుంచి, రెండో స్కందంలో నుంచి, మొదటి పర్వంలో నుంచి, మొదటి కాండంలో నుంచి బయటపడితే తర్వాత ఇంటి కూర్చోవడం అలవాటైపోయిన తర్వాత ఏమి చెయ్యాలో నేర్పిస్తారో ఏమో తెలుసుకోవచ్చు. సరే, రాజా ఉవాచ. ఇంతవరకు విన్నారు. మన పరీక్షిత్ మహారాజా ఆయన అడుగుతున్నారు, యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణ యత్ర సమ్మత యాదృశీవా హరేత్ ఆశు పురుషస్య మనోమలం. బ్రహ్మన్ గురువు గారు, ధారణ అన్నది యథా ఏ విధంగా సంధార్యతే ధరించబడుతుందండి, యత్ర ఎక్కడ సమ్మత అది సమంగా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందండి ధారణ, యాదృశి ఏ విధంగా ఆ ధారణ అన్నది పురుషస్య పురుషుడి యొక్క మనోమలాలను ఆశు వెంటనే హరిస్తుందండి. గురువు గారు, ధారణ ఏ విధంగా నిలబడుతుందండి, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అది మనుషుల మనసుల యొక్క మలినాలను తీసేస్తుందండి అని ఆయన 3 ప్రశ్నలు అడిగారు మన శిష్యుడు. యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణ యత్ర సమ్మత యాదృశీవా హరేత్ ఆస్యు పురుషస్య మనోమలం. శ్రీ శుకః ఉవాచ. ఆయన ఇక్కడి నుంచి గురువు గారు చెప్తూ ఉన్నారు. ఇంకా ధారణ గురించి చెప్తారు. ఇదంతా ధారణ యోగం గురించే ఉంటుంది. జితాసనః జితశ్వాసః జితసంగః జితేంద్రియః స్థూలే భగవతః రూపే మనః సంధారయేత్ ధియా. జితాసనః ఆసన జయాన్ని సాధించాలి. ముందు కూర్చోవాలి కుదురుగా. కూర్చుంటే తర్వాత ఏమైనా చూద్దాం. అంతవరకు వస్తే జితశ్వాసః ఊపిర్లను జయించవలసి ఉంటుంది, వాటిని నియంత్రించవలసి ఉంటుంది. తర్వాత జిత సంగః సంఘాలన్నిటినీ, సాంగత్యాలని, ఆశలని, కోరికలను జయించవలసి ఉంటుంది. తర్వాత ఇంద్రియాలను జయించవలసి ఉంటుంది. వీటన్నిటినీ జయించిన తర్వాత ఇంకప్పుడు ధియా బుద్ధితో, మనః మనసు, భగవతః భగవంతుడి యొక్క స్థూలే రూపే స్థూల శరీరం మీద సంధారయేత్ ధరించవలసి ఉంటుంది, పట్టుకోవలసి ఉంటుంది. ముందు అసలు కూర్చోవాలి, తర్వాత ఊపిర్లను నియంత్రించి, కోరికలను కంట్రోల్ చేసి, ఇంద్రియాలను నిగ్రహించి, బుద్ధితో మనసును భగవంతుడి యొక్క స్థూల రూపం మీద నిలబెట్టాలి. అక్కడి నుంచి మొదలు పెట్టాలి.
जितासनः जितश्वासः जितसंगः जितेन्द्रियः स्थूले भगवतः रूपे मनः संधारयेत् धिया। विशेषः तस्य देहः अयं स्थविष्टः च स्थवीयसां यत्र इदं दृश्यते विश्वं भूतं भव्यं भवत् च सत्। विशेषः मुख्యంగా స్థవీయసాం స్థవిష్టః, స్థూలంగా ఉన్న వాటన్నిటిలోకి కూడా స్థూలంగా ఉన్నవాడి అస్య ఆయన యొక్క అయం దేహః ఈ స్థూల దేహాన్ని యత్ర ఎక్కడైతే భూతం భవ్యం భవత్ భూత భవ్య భవిష్యత్ కాలాలన్నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ మూడు కాలాలుగా యత్ర ఎక్కడైతే ఇదం విశ్వంగా ఆ సత్ దృశ్యతే కనిపిస్తుందో దాని మీద మనసు నిలబెట్టాలి. భగవంతుడి యొక్క స్థూల రూపమేమి అంటే ఈ విశ్వం మూడు కాలాల లోపల ప్రవర్తిస్తూ మూడు లోకాలుగా కనిపిస్తూ ఉన్న ఈ మొత్తము బ్రహ్మాండము ఆ భగవంతుడి యొక్క స్థూల రూపము. దాని మీద ముందు ధ్యానం మొదలు పెట్టాలి. ధ్యానం చేసే కన్నా ముందు దాన్ని మనసులో ధరించాలి. అది ధారణ. దాన్ని పట్టుకోవాలి. ధారణ అంటే పట్టుకోవడం. ముందు భగవంతుడి రూపాన్ని మొత్తం ప్రపంచంలో ఉన్నట్టు మనము భావించి దాన్ని అక్కడ పట్టుకోవాలి. అసలే అన్ని స్థూలంగా ఉంటాయి. అన్ని స్థూలంగా గ్రాస్ ఫిజికల్ ఎంటిటీస్ గానే ఉంటాయి. అన్నిటికన్నా పెద్దదేమి అంటే హిమాలయ పర్వతాలని చెప్పుకోవచ్చు. హిమాలయ పర్వతాల కన్నా పెద్దదేమి స్థూలంగా ఉన్నదేమి భూమి. భూమి కన్నా స్థూలంగా ఉన్నదేమి మొత్తం విశ్వం అంతరిక్షంతో సహా కలిపి ఉన్నదేముందో అది. అదంతా ఆ స్థూలమైనది భగవంతుడి యొక్క స్థూల రూపం. దాన్ని ఆ కనిపిస్తున్న దాన్ని ముందు పట్టుకోవాలి. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అండకోశే శరీరే అస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజః పురుషః యః అసౌ భగవాన్ ధారణాశ్రయః. సప్తావరణాలతోటి 7 స్పియర్స్ తోటి కూడి ఉన్నది మొత్తం. స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్ అని స్పియర్స్ గా సైన్స్ లో కూడా చెప్తారు. సప్త ఆవరణలుగా విభజించబడ్డ ఈ మొత్తం విశ్వము అస్మిన్ ఈ యొక్క అండకోశే శరీరే ఈ అండకోశము అండంలో నుంచి వచ్చిన ఈ బ్రహ్మాండం అన్న కోశము భగవంతుడి యొక్క స్థూల రూపం. ఆయన శరీరానికి ఉన్న స్థూల రూపం ఇది. అందులో ఆ పురుష వైరాజః ఆయన విరాజమానుడై ఉన్నాడు. విరాట్ విశ్వ పురుషుడు ఆ విశ్వంలో విరాజమానుడై ఉన్నాడు. యహ ఎవరైతే అసౌ భగవాన్ ఈ భగవంతుడే ఈ బ్రహ్మాండమన్న కోశంతో ఉన్న స్థూల రూపంలో ఉన్న ఆ భగవంతుడు ఈ విధంగా విశ్వంగా విరాజమానుడై ఉన్నాడు. ఆ విధంగా ఉన్న ఆ భగవంతుడు ధారణ ఆశ్రయః ధారణకి వస్తువది. ధారణ వస్తువది. మన వ్యాసుల వారు చెప్తున్నది ధారణ చెయ్యడం అనగానే వెంటనే ఎదురుగా ఒక భగవంతుడి పటం పెట్టుకో, ఎదురుగా దీపం పెట్టుకో అని చెప్పట్లేదు. చిన్న చిన్న వాటితో చెప్పట్లేదు ఆయన. మొత్తం భగవత్ స్వరూపాన్ని ఈ విశ్వంలో నువ్వు ధ్యానం చెయ్యి. మొత్తము ఆ పురుషుడు పరమ పురుషుడు మొత్తం విశ్వంలో విరాజమానుడై ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు ధరించి పట్టుకో గట్టిగా. అదే ధారణాశ్రయము అని ఆయన చెప్తున్నారు. విశేషః తస్య దేహః అయం స్థవిష్టః చ స్థవీయసాం యత్ర ఇదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవత్ చ సత్ ఆండకోశే శరీరే అస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజః పురుషః యః అసౌ భగవాన్ ధారణాశ్రయః అని ఇక్కడి నుంచి ఇంకా నేను చెప్పగలిగినంత నేను చెప్తాను. మీరు ధరించి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి మొత్తం భగవంతుణ్ణి మొత్తం అనంత విశ్వంలో విరాట్ పురుషుడిగా ఆ విరాట్ విగ్రహంగా
ఆ రూపంగా మనం ధ్యానించుకోవడానికి వీలుగా ధారణాశ్రయమైన ఆ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు మన వ్యాసుల వారు. ఆ విషయాన్ని శుకుల వారు పరీక్షిత్కి మనకి చెప్తున్నారు. చూసుకుంటూ వెళ్దాము. చెప్తున్నది మనసులో భావిస్తూ వెళ్దాము. పాతాళం ఏతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజః అధ గుల్భౌ తలాతలం వై పురుషస్య జంఘే. అస్య ఆయన యొక్క ఏతస్య ఈయనెవరైతే ఉన్నారో ఏతస్య ఈయన యొక్క పాదమూలమే పాదానికి అడుగు భాగం పాతాళం. పాతాళం ఎందుకంటే పాతలం పాదాల దగ్గర ఉన్న తలము, పాదాల కింద ఉన్న తలం పాతాళం. భగవంతుడి యొక్క పాదాల కింద ఉన్న తలము ప్రదేశము పాతాళం అని పఠంతి చదువుకుంటారు. ఎవరు? ఆ ధారణ కోసమని భగవన్మూర్తిని ధ్యానం కోసం వాడుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా భగవంతుడి యొక్క పాదమూలము అరికాలు పాతాళము అని చదువుకుంటారు. అట్లానే ఆ విరాట్ విగ్రహ స్వరూపం యొక్క పార్ష్ణి ప్రపదము మడమ, హీల్ అంటాం కదా, ఆ మడమ హీల్ అది రసాతలం. అట్లానే ఆ విశ్వసృజ విశ్వాన్ని సృష్టించే వాడి యొక్క గుల్భం చీలమండ అంటాం కదా, యాంకిల్ మహాతలము. ఆ పురుషస్య విరాట్ పురుషుడి యొక్క జంఘము పిక్కలు కాఫ్స్ అని పిలుస్తాం కదా ఇంగ్లీష్లో, అవి తలాతలం. ఆయన అరికాళ్ళు పాతాళం, ఆయన మడమ రసాతలం, ఆయన చీలమండ మహాతలం, ఆయన పిక్కలు తలాతలం. ద్వే జానుని సుతలం విశ్వమూర్తేః ఊరుద్వయం వితలం చ అతలం చ మహీతలం తత్ జగనం మహీపతే నభస్థలం నాభిసరః గృణంతి. ఆ విశ్వమూర్తి యొక్క విరాట్ పురుషుడి యొక్క ద్వే రెండు జానుని మోకాళ్ళు సుతలం, ఆయన యొక్క ఊరుద్వయం తొడలు వితలం అతలం, ఆయన తత్ ఆయన యొక్క జగనం నడుము మహీతలం, ఆయన యొక్క నాభి సరహ ఆయన బొడ్డు ఆ నాభి నభస్థలం అని గృణంతి పట్టుకుంటారు, ధారణలో పట్టుకుంటారు దాన్ని ఆ విధంగా. ఉరస్థలం జ్యోతిః అనీకం అస్య గ్రీవా మహః వదనం వై జనః అస్య తపః రరాటీం విదుః ఆదిపుంసః సత్యం తు శీర్ష్ణాని సహస్ర శీర్ష్ణః. అస్య ఆయన యొక్క ఉరస్థలం వక్షస్థలము జ్యోతిః అనీకం జ్యోతిర్మండలము, ఆయన గ్రీవం మెడ మహః మహర్లోకము, తర్వాత అస్య ఆయన యొక్క వదనము ముఖము జనః జనోలోకము, ఆయన రరాటి లలాటము ఫాలభాగము తపః తపోలోకము, ఆ ఆదిపుంసః ఆది పురుషుడి యొక్క లలాట భాగము తపోలోకము అని విదుహు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ సహస్ర శీర్ష్ణః అనంతమైన తలలున్న వాడి యొక్క శీర్షాణి తలలు సత్యం సత్యలోకమై ఉన్నది. ఇది సత్యలోకం, తపోలోకం, జనోలోకం, మహర్లోకం, ఇది స్వర్గలోకం, భువర్లోకం, భూలోకం. ఇక్కడ అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాలు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మనకు 14 లోకాలన్నీ వచ్చాయి. వాటిని మళ్ళీ ఒకసారి చూసుకుందాం. పాతాళం ఏతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజః అధ గుల్భౌ తలాతలం వై పురుషస్య జంఘే ద్వై జానుని సుతలం విశ్వమూర్తేః ఊరుద్వయం వితలం చ అతలం చ మహీతలం
तत् जघनं महीपते नभस्थलं नाभिसरः गृणन्ति उरस्थलं ज्योतिः अनीकम् अस्य ग्रीवा महः वदनं वै जनः अस्य तपः रराटीं विदुः आदिपुंसः सत्यं तु शीर्ष्णानि सहस्रशीर्ष्णः। इंद्रादयः बाहवः आहुः उस्राः कर्णौ दिशः श्रोत्रम् अमुष्य सप्तः नासत्यदस्रौ परमस्य नासे घ्राणः अस्य गन्धः मुखम् अग्निः इद्धः। ఉస్రాహ బాగా బలమున్న ఇంద్రాదయ ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ ఆయన యొక్క బాహవః భుజాలు అని ఆహుహు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన యొక్క కర్ణౌ చెవులు దిశః దిక్కులని చెప్తారు. అముష్య ఈయన యొక్క శ్రోత్రం వినగలిగే శక్తి శబ్దః శబ్దం అంటారు. ఆయన చెవులు యాక్చువల్ గా అవయవం ఉంటుంది కదా, బయటికి కనిపించే చెవులు అన్న భాగము దిక్కులు, కానీ ఆ చెవుతో వినే శక్తి ఉంటుంది కదా, వినికిడి శక్తి, అది శబ్దము. అట్లానే ఆ పరముడి యొక్క నాసము ముక్కు, అందులో ఉన్న ముక్కు పుటాలు నాసత్య దస్రవు, నాసత్యుడు దస్రుడు అన్న అశ్విని దేవతలు. ఆ ముక్కుకి వాసన తెలుస్తూ ఉంటుంది కదా, ఆ ఘ్రాణ శక్తి, ఆ శక్తి అస్య ఆయన యొక్క ఘ్రాణ శక్తి గంధము వాసన, ఆయన వినికిడి శక్తి శబ్దము, ఆయన ఘ్రాణ శక్తి గంధము, ఆయన ముఖము ఇద్దః అగ్ని మండుతున్న అగ్ని, జౌః అక్షిణి చక్షుః అభూత్ పతంగః పక్ష్మాణి విష్ణోః అహని ఉభే చ తద్భ్రూ విజృంభః పరమేష్టి దిష్ణ్యం ఆపః అస్య తాలు రసః ఏవ జిహ్వా. ఆయన అక్షిని కనుగుడ్లు, జౌహు ఆకాశం, ఆ కనుగుడ్లలో ఉన్న ఆ చూసే శక్తి దృక్ శక్తి ఆ చక్షువు, పతంగః అభూత్, పతంగుడు అంటే ఆకాశంలో ఏ ఆధారం లేకుండా ప్రయాణిస్తున్నవాడు సూర్యుడు. ఆయన విష్ణోహో పక్ష్మాణి, ఆయన కళ్ళకున్న కనురెప్పలు, ఉభే అహని పగలు రాత్రి, ఆయన కనుగుడ్లేమో ఆకాశము, కంటి చూపేమో సూర్యుడు, కంటి రెప్పలేమో పగలు రాత్రి. ఆయన కళ్ళపైన ఉన్న భ్రూ విజృంభ వంగి ఉన్న కనుబొమలు, విజృంభం అంటే వంగి ఉండడం, భ్రూ అంటే కనుబొమలు, వంగి ఉన్న కనుబొమలు, పరమేష్టి దిష్ణ్యం, పరమేష్టి బ్రహ్మ యొక్క అధిష్టాన స్థానం, అస్య ఆయన యొక్క తాలు నాలుక, ఆపహ నీళ్లు, జిహ్వా ఆయన యొక్క రుచి చూసే శక్తి, రసః ఏవ రసము. కాబట్టి ఇక్కడ ఏమొచ్చాయి మనకు, మళ్ళీ ఆయన యొక్క వినికిడి శక్తి మనకు శబ్దాలుగా వచ్చాయి, ఆయన వాసన చూసే శక్తి గంధమై ఉన్నది, ఆయన చూసే శక్తి సూర్యుడై ఉన్నది, ఆయన యొక్క రుచి చూసే శక్తి రసమై ఉన్నది అని ఇక్కడ జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు వచ్చేసాయి. జ్ఞానేంద్రియాలేమి, కన్ను, ముక్కు, నోరు, చెవు, చర్మము జ్ఞానేంద్రియాలు, అందులో 4 వచ్చినట్టున్నాయి. తర్వాత తన్మాత్రలు రుచి చూసే శక్తి, వాసన చూసే శక్తి, అటువంటివి గంధం, రుచి, వాసన, స్పర్శ, రూపము, తన్మాత్రలు, అవి చాలా మటుకు ఇందులో చెప్పారు. ఇంద్రాదయః బాహవః ఆహుః ఉస్రాః కర్ణౌ దిశః శ్రోత్రం అముష్య సప్తః నాసత్య దస్రౌ పరమస్య నాసే ఘ్రాణః అస్య గంధః ముఖం అగ్నిః ఇద్దః. జౌః అక్షిణి చక్షుః అభూత్ పతంగః పక్ష్మాణి విష్ణోః అహని ఉభే చ తద్భ్రూ విజృంభః పరమేష్టి దిష్ణ్యం ఆపః అస్య తాలు రసః ఏవ జిహ్వా.
ఇంకా ఇప్పుడు ఛందాంసి అనంతస్య శిరః గృణంతి దంశ్రాః యమః స్నేహకళాః ద్విజాని హాసః జనోన్మాదకరీ చ మాయా దురంత సర్గః యత్ అపాంగ మోక్షః. అనంతస్య ఆ అనంతుడి యొక్క శిరస్సు ఛందాంసి వేదాలని గృణంతి ధరిస్తారు, మనసులో పట్టుకుంటారు. ఆయన యొక్క దంష్ట్రాహ కోరలు యమః యముడు అంటారు. ఆయన యొక్క ద్విజాని పళ్ళు స్నేహకళాహ ప్రేమలు, నా కూతురంటే నాకు ప్రేమ అని అట్లా పిల్లల మీద ప్రేమలు, నా వాళ్ళ మీద ప్రేమలు, వస్తువుల మీద ప్రేమలు, నేను నాది అన్న మమత్వ భావాలు, స్నేహ కళలన్నీ ఆయన యొక్క పళ్ళు. ఆయన యొక్క నవ్వు జన ఉన్మాదకరీ మాయ, జనులకు ఉన్మాదాన్ని మోహాన్ని కలగజేసే మాయాశక్తి. యత్ ఏదైతే ఆయన ఉన్నారో ఆయన యొక్క అపాంగ మోక్ష కడగంటి చూపు, దురంత సర్గ అంతులేని జన్మల పరంపరలు. ఛందాంసి అనంతస్య శిరః గృణంతి దంష్ట్రాః యమః స్నేహకళాః ద్విజాని హాసః జనోన్మాదకరీ చ మాయా దురంత సర్గః యత్ అపాంగ మోక్షః. వ్రీడా ఉత్తరోష్టః అధరః ఏవ లోభః ధర్మః సంతః ధర్మః స్థనః అధర్మపదః అస్య పృష్ఠం కః తస్య మేఢ్రం వృషణౌ చ మిత్రౌ కుక్షిః సముద్రాః గిరయః అస్తి సంఘాః. ఆయన యొక్క ఉత్తర ఓష్టము పై పెదవి వ్రీడా సిగ్గు, ఆయన అధరము కింది పెదవి లోభః ఏవ లోభితనము, ఆయన యొక్క స్థనములు ధర్మః ధర్మము, ఆయన యొక్క పృష్ఠం వీపు అధర్మపదం అధర్మ మార్గం, అస్య ఆయన యొక్క తస్య ఆయన యొక్క మేఢ్రం మర్మావయం కహ బ్రహ్మగారు, ఆయన వృషణాలు మిత్రావరుణులు, ఆయన కుక్షిః ఉదరము సముద్రాలన్నీ, ఆయన యొక్క అస్థి సంఘాః ఎముకలన్నీ గిరయః కొండలు పర్వతాలు. వ్రీడా ఉత్తరోష్టః అధరః ఏవ లోభః ధర్మః స్థనః అధర్మపదః అస్య పృష్ఠం కః తస్య మేఢ్రం వృషణౌ చ మిత్రౌ కుక్షిః సముద్రాః గిరయః అస్తి సంఘాః. నద్యః అస్య నాడ్యః అధ తనూరుహాణి మహీరుహాః విశ్వతనోః నృపేంద్ర అనంతవీర్యః శ్వసితం మాతరిస్వాః గతిః వయః కర్మ గుణ ప్రవాహః. అస్య ఆయన యొక్క నాడ్యః నాడులు రక్తనాళాలు, నద్యః నదులు, ఆయన యొక్క తనురుహాణి రుహములు అంటే పెరిగేవి అని అర్థం. తనువు మీద శరీరం మీద పెరిగేవి వెంట్రుకలు, ఆయన శరీరం మీద వెంట్రుకలన్నీ మహీరుహాహ భూమి మీద రుహము పెరిగే చెట్లు. రుహములు అంటే పెరిగేవని అర్థం. మహీరుహం అంటే భూమి మీద పెరిగేవి చెట్లు, తనురుహాలు అంటే శరీరం మీద పెరిగేవి వెంట్రుకలు, శిరోరుహాలు అంటే తల మీద పెరిగేవి జుట్టు తల వెంట్రుకలు, సరోరుహాలు అంటే సరస్సులో పెరిగేవి పద్మాలు. ఆ రకంగా ఆయన యొక్క తనురుహాలు భూమి మీద మహీరుహాలు. ఆ విశ్వతనోహ ఆ విశ్వమే తనువుగా కలిగిన వాడి యొక్క విషయాలు ఇవన్నీ ఓ నృపేంద్ర రాజా. ఆ అనంత వీర్య అనంతమైన పరాక్రమం కలిగిన వాడి యొక్క శ్వసితం ఊపిర్లు మాతరి స్వాహ వాయువులు గాలులు, ఆయన యొక్క గతులు ఆయన కదులుతూ ఉంటే ఆయన కదలికలన్నీ వయస్సులు, బాల్యము యవ్వనము ఏదో వార్ధక్యము అని ఏంటో లెక్కలేసుకుంటాము. ఆ వయస్సులన్నీ ఆయన యొక్క గతులు. ఆయన కర్మలు గుణ ప్రవాహ గుణాలన్నీ ఆయన కర్మలు. నద్యః అస్య నాడ్యః అధ తనూరుహాణి మహీరుహాః విశ్వతనోః నృపేంద్ర
అనంతవీర్యః శ్వసితం మాతరి స్వాహ గతిః వయః కర్మ గుణప్రవాహః ఈశస్య కేశాన్ విదుః అంబువాహాన్ వాసస్తు సంధ్యాం కుర్వర్య భూమ్నః అవ్యక్తం ఆహుః హృదయం మనః చ సచంద్రమాః సర్వవికార కోశః. ఓ కురువర్య, ఓ పరీక్షిత్ మహారాజా, ఈశస్య ఆ ఈశ్వరుడి యొక్క కేశాన్ కేశములు తల వెంట్రుకలు, అంబువాహాన్ నీళ్లను వహించే మబ్బులు, ఆయన యొక్క వాసః ఆయన కట్టుకున్న పట్టుబట్టలు ఆయన కట్టుకున్న వస్త్రాలు, భూమ్నః భూమి యొక్క సంధ్యా సమయాలు, ఆయన యొక్క హృదయం అవ్యక్తం అని ఆహుహు చెప్పుకుంటారు. ఆయన యొక్క మనస్సు సచంద్రమాః చంద్రుడితో కూడిన సర్వ వికార కోశః వికారాలన్నిటికీ కోశాగారమై ఉన్నది ఆయన మనసు. వికారాలతో కూడుకున్న చంద్రుడితో ఉన్న వికారాలన్నిటితో కూడుకున్న మహాకోశాగారం ఆయన మనసు. అవ్యక్తమై ఉన్నదాయన హృదయము. ఆయన కట్టుకున్న బట్టలు సంధ్యావర్ణాలు, ఆయన తల వెంట్రుకలో మబ్బులు. ఈశస్య కేశాన్ విదుః అంబువాహాన్ వాసహత్తు సంధ్యాం కుర్వర్య భూమ్నః అవ్యక్తం ఆహుః హృదయం మనః చ సచంద్రమాః సర్వవికార కోశః. విజ్ఞానశక్తిం మహిమాం అనంతి సర్వాత్మనః అంతఃకరణం గిరిత్రం అశ్వతరి ఉష్ట్ర గజాః నఖాని సర్వే మృగాః పశవః శ్రోణిదేశే. అనంతుడి యొక్క మహిమలన్నీ విజ్ఞానశక్తి. ఆ సర్వాత్మకుడైన ఆయన యొక్క అంతఃకరణము చిత్తము గిరిత్రం గిరిని తరింపచేసేవాడు శివుడు. అశ్వతరువులంటే గాడిదలు, అశ్వములంటే గుర్రాలు, అశ్వతరులంటే గాడిదలు, ఉష్ట్రాలంటే ఒంటెలు, గజాలంటే ఏనుగులు, ఇవన్నీ ఆయన నఖాని గోర్లు. సర్వే మృగాః మృగాలన్నీ, పశవః పశువులన్నీ ఆయన శ్రోణిదేశే పిరుదుల ప్రదేశము. విజ్ఞానశక్తిం మహిమాని అనంతి సర్వాత్మనః అంతఃకరణం గిరిత్రం అశ్వతరి ఉష్ట్ర గజాః నఖాని సర్వే మృగాః పశవః శ్రోణిదేశే. వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనుః మనీషా మనుజః నివాసః గంధర్వ విద్యాధర చారణ అప్సరః స్వరస్మృతీః అసురానీక వీర్యః. తత్ ఆయన యొక్క విచిత్రమైన వ్యాకరణమంతా, ఆయన మాటల నేర్పు, ఆయన మాటల కూర్పంతా, ఆయన మాటలన్నీ వయాంసి ఆకాశంలో పక్షులు, ఆయన యొక్క మనీష బుద్ధి, మనువులు, ఆయన యొక్క నివాస స్థానం మనుజః మనుషులు, ఆయన నివాసం మనుషులు. ఆయన యొక్క స్వరము కంఠస్వరము గంధర్వ విద్యాధర చారణ అప్సరసలు. ఆయన యొక్క స్మృతి, ఆయన జ్ఞాపకాలు అసురానీక వీర్యః అసుర సైన్యం యొక్క పరాక్రమమంతా ఆయన జ్ఞాపకాలు. వయాంసి తత్ వ్యాకరణం విచిత్రం మనుః మనీషా మనుజః నివాసః గంధర్వ విద్యాధర చారణ అప్సరః స్వర స్మృతీః అసురానీక వీర్యః. బ్రహ్మ ఆననం క్షత్రభుజః మహాత్మా విట్ ఊరుః అంగ్రిశ్రిత కృష్ణవర్ణః నానావిధాబీజ్య గుణోపపన్నః ద్రవ్యాత్మకః కర్మ వితాన యోగః. ఆయన ఆననము ముఖము బ్రాహ్మణము, ఆయన భుజములు క్షాత్రగాత్రులను రక్షించే లక్షణము ఆ మహాత్ముడి యొక్క.
భుజములు, క్షాత్రములు ఆయన ఆననము బ్రహ్మము, ఆయన యొక్క ఊరువులు తొడలు బిట్ వ్యాసం చేసే విధానము, ఆయన యొక్క అంగ్రి పాదములను ఆశ్రయించి కృష్ణ వర్ణము కృషి చేసే సంస్కారము, పనులు చేయడము ఆయన పాదాలు, వ్యాప్తి చేయడము వ్యాపించడము వ్యాసం చేయడము ఆయన ఊరువులు, ఆయన భుజములు రక్షణ కోసము, ఆయన ముఖము బ్రహ్మం కోసము వేదాల కోసము. ఆయన ముఖము నుండి వేదాలు, భుజముల నుండి రక్షణ, ఊరువుల నుండి వ్యాపకత్వం వ్యాప్తి, ఆయన పాదాల నుంచి కృషి కర్షకము వ్యవసాయం కానీ పనులు కానీ అవన్నీ. ఆయన యొక్క నానా అభిదాబీజ్యము, నానా రకరకాల అభిదాలు పేర్లు, అనేకమైన నామాలు, అభిజ్యగణము. అభిజ్యం ఇజ్యము అంటే ఇజ్య అంటే పూజ అని అర్థం. మనము యజ్ఞ ఇజ్యో మహేజ్ఞస్య అని చదువుకుంటాము. యజ్ఞము ఇజ్యము పూజ, మహాయిజ్యము గొప్ప పూజలు వ్రతాలు అని మనం విష్ణు శాస్త్రంలో చదువుకునే నామాలవి. ఆ ఇజ్యము అభిజ్యము ఆయన, ఆ పూజలన్నీ ఆయన అనంతమైన నామాలు. ఆ మొత్తం అభిజ్య గణము పూజలందుకునే దేవతా గణాలన్నీ ఆయన నామాలు. ఆ విధంగా ఉపపన్నః ఉన్నాయి. ద్రవ్యాత్మక కర్మలన్నీ, ద్రవ్యాలు పెట్టి చేసే కర్మలన్నీ, పూజలైనా సరే, యజ్ఞాలైనా సరే, పనులైనా సరే, వంటలైనా సరే, ఏవైనా సరే, ఒక వస్తువుని పెట్టి చేస్తే, కొన్ని వస్తువులతోటి ద్రవ్యాత్మకంగా చేసే కర్మలన్నీ వితాన యోగ. వితానం అంటే యజ్ఞానికి యోగ్యమైనవే. ఏ కర్మలైనా సరే ద్రవ్యాత్మకమైన కర్మలన్నీ యజ్ఞానికి యోగ్యమైనవే. అవన్నీ ఆయన యొక్క యోగాలే. బ్రహ్మ ఆననం క్షత్రభుజ మహాత్మా విట్ ఊరుహు అంగైశ్రిత కృష్ణవర్ణ నానాభిదాబీజ్య గణ ఉపపన్న ద్రవ్యాత్మక కర్మ వితాన యోగ. ఇయాన్ असौ ईश्वर विग्रहस्य यः सन्निवेशः कथितः मया ते संधार्यते अस्मिन् वपुषि स्थविष्ठे मनः स्वबुद्ध्या न यतः अस्ति किंचित्. ఇయాన్ ఈ యొక్క ఇవన్నీ ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ అసౌ ఈ ఈశ్వర విగ్రహస్య ఈశ్వరుడి యొక్క ఆ విరాట్ విగ్రహం యొక్క విషయాలు. అవి యహ ఎక్కడెక్కడ సన్నివేశ, ఎక్కడెక్కడ ఏమేమి సన్నివేశమై నివేశమై ఉన్నాయో, తే అవన్నీ నీకు మయా నా చేత కథిత చెప్పబడ్డాయి. ఇప్పుడు అస్మిన్ ఈ యొక్క స్థవిష్ఠే వపుషి ఈ స్థూల శరీరంలో నువ్వు స్వబుద్ధ్యా నీ సొంత బుద్ధితో ప్రయత్నపూర్వకంగా మనహ మనసును సంధార్యతే నిలబెట్టు పెట్టవలసి ఉంది. ఎవరైనా సరే ఇంతవరకు ఆ విరాట్ విగ్రహుడి యొక్క శరీర అవయవాల్లో ఏ ఏ భాగాల్లో ఏమేమి సన్నివేశమై ఉన్నాయో అవన్నీ చెప్పాను. ఆ స్థూల శరీరంలో బుద్ధితో మనసును నిలబెట్టవలసి ఉంది. అది ఆ సంధార్యతే అని చెప్పడమే ధరించి ఉండడం, ఆ ధారణ యోగం. ఆ విధంగా దాన్ని ధరించాలి. యతః ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ విరాట్ విగ్రహ స్వరూప వర్ణన ఉన్నదో దాని నుంచి కించిత్ ఇంకా కొంచెం కూడా వేరేది ఏది నాస్తి ఇంకా లేదు. ఇది తప్ప ఇంకేమీ లేదు. దీన్నే పెట్టుకొని ఎక్స్ట్రీమ్ ఫోకస్ తోటి కాన్సన్ట్రేట్ చేసి దాన్నే పట్టుకోవలసి ఉన్నది. ఇయాన్ అసౌ ఈశ్వర విగ్రహస్య యః సన్నివేశః కథితః మయా తే సంధార్యతే అస్మిన్ వపుషి స్థవిష్ఠే మనః స్వబుద్ధ్యా న యతః అస్తి కించిత్. సహ సర్వధీ వృత్తి అనుభూత సర్వే ఆత్మా యథా స్వప్న జన ఈక్షిత ఏకః తం సత్యం ఆనంద నిధిం భజేత నా అన్యత్ర సజ్జేత్ యతః ఆత్మ పాతః. సర్వధీ వృత్తి
అనుభూత సర్వే. బుద్ధి వృత్తులు వాటి యొక్క అనుభూతులు మొత్తము ఏవేవి ఉన్నాయో అవన్నీ దానివే, అవన్నీ ఒక్క విశేషానివే. ఇవన్నీ ఇన్నిగా కనిపిస్తున్నవన్నీ ఆ ఒక్క వస్తువువే. ఇంతవరకు సర్వధీవృత్తి అనుభూత సర్వమంతా ఏమి చెప్పానో అవన్నీ సహ ఆత్మ, అదే ఆత్మ. దాన్నే పరమాత్మ అనుకో, దాన్నే ఇంకేమైనా అనుకో, అదే ఆత్మ. అన్నీ ఒక్కటి నుంచే ఎట్లా వస్తాయి అంటే అట్లానే వస్తాయి. నీకు తెలియట్లేదా? ఏ విధంగానైతే స్వప్నంలో ఉన్న జనులు ఏకహ వాడొక్కడే ఉండి ఇన్నిటిని ఈక్షితః చూడట్లేదా? అట్లానే సర్వధీవృత్తులు, బుద్ధి వృత్తులు, ఆలోచనలు, ఆ ఆలోచన పర్యవసానంగా ఉన్న అనుభూతులు సర్వము ఆ పరమాత్మే. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలంటే తం సత్యం, ఆ సత్యాన్ని, ఈ నిజాన్ని, ఆ సత్ పదార్థాన్ని, ఆ ఆనంద నిధిని, ఆనందానికి ఆశ్రయస్థానమై నిధానమై ఉన్నదాన్ని భజేత, భజించవలసి ఉంది, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవలసి ఉంది. నా అన్యత్ర సజ్జేత్, వేరే వాటిలో అనవసరంగా తగులుకోకుండా ఉండాలి. నా అన్యత్ర సజ్జేత్, వేరే దాంతో తగులుకోవడానికి వీల్లేదు, తగులుకోకూడదు. యతః, ఎందుకంటే అవన్నీ ఆత్మపాతః, ఆత్మ పతనానికి కారణము, ఆత్మ ఉద్ధరణకి కాదు. ఆత్మ పతనమైపోవడానికి, జారిపోవడానికి, మనసు జారిపోవడానికి వేరేవన్నీ కారణాలు. మనసు జారిపోకుండా పట్టుకోవడానికి ఇదొక్కటే మార్గము. కాబట్టి తం సత్యం ఆనంద నిధిని గట్టిగా పట్టుకొని దాన్నే భజించాలి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇది ఎవరికి వాళ్ళు చేయవలసి ఉంటుంది. ఆత్మానం ఉద్ధరేత చేసుకోవాలి, లేకపోతే ఆత్మానం అవసాదనం అయిపోతుంది. ఆత్మానం నా అవసాదయత అని చెప్పారు, అయినా కూడా చూసుకోకపోతే ఆత్మపాతం అయిపోతుంది, ఆత్మ పతనం అయిపోతుంది, జారిపోతుంది. జారిపోకుండా ఉండాలి అంటే అన్యత్ర వేరే వాట్లలో నా సజ్జేత్, తగులుకోకూడదు, దీన్నే పట్టుకోవాలి. సహ సర్వధీవృత్తి అనుభూత సర్వే ఆత్మ యథా స్వప్న జన ఈక్షిత ఏకః తం సత్యం ఆనంద నిధిం భజేత నా అన్యత్ర సజ్జేత్ యతః ఆత్మపాతః. సహ సర్వధీవృత్తి అనుభూత సర్వే ఆత్మ యథా స్వప్న జనేక్షితైకః తం సత్యం ఆనంద నిధిం భజేత నా అన్యత్ర సజ్జేత్ యతః ఆత్మపాతః అని మనకు ఈ అధ్యాయం ముగుస్తూ ఉన్నది. ఇందులో ఉన్న విషయాలే మనకు విష్ణు సహస్రనామంలో కూడా భూపాదౌ యస్య నాభిః వియత్ అసుః అనిలః చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణా ఆవాసాః శిరోధ్యౌ ముఖమపి దహనః యస్య వాస్తేయం అబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుం ఈశం నమామి అని మన విష్ణు సహస్రంలో ధ్యాన శ్లోకంగా చెప్పుకుంటాం. ఇందులో కూడా ఇదే ఉంటుంది. ఆయన యొక్క పాదాలు భూమి, యస్య ఆయన యొక్క నాభి వియత్ ఆకాశము, ఆయన యొక్క అసువులు ఊపిర్లు అనిలము వాయువులు గాలులు, చంద్రుడు సూర్యుడు ఆయన నేత్రాలు, ఆయన కర్ణములు ఆవాసాహ దిక్కులు, ఆయన శిరస్సు ద్యౌహు అంతరిక్షము, ఆయన ముఖమేమో దహనము అగ్ని, దహనుడు అంటే అగ్నిదేవుడు. యస్య ఎవరి యొక్క ఆస్తేయము అబ్ధి, ఆయన ఉదరము సముద్రాలు. అందులోపల అంతస్థమై లోపల ఉన్నవేవి అంటే విశ్వం అంతా ఉన్నది. ఆ విశ్వంలో ఏమేమున్నాయి? విశ్వం మొత్తం సురులు, నరులు, ఖగములు, ఆకాశంలో ఎగిరే పక్షులు, గోవులు భూమి మీద ఉండేవి, భోగులు పాములు, ఇంకా కింద పాతాళంలోగా ఉండేది, గంధర్వులు, దైత్యులు, ఇవన్నీ అంతస్థమై ఉన్నాయి ఆయన లోపల. చిత్రం రమ్యతే, రమించడానికి అత్యంత రమణీయమైన విషయం ఇది. అటువంటి తమ్, ఆ యొక్క త్రిభువన వపుషం, త్రిభువనాలు, మూడు లోకాలు ఆయన వపు శరీరమై ఉండగా, ఆ త్రిభువన వపువు మూడు లోకాలు శరీరంగా ఉన్న ఆ విశ్వం విరాట్ స్వరూపాన్ని, ఆ విష్ణువుని, ఆ ఈశ్వరుణ్ణి నమస్కరిస్తున్నాను అని మనకు ఈ రెండు శ్లోకాల్లో, ధ్యాన శ్లోకాల్లో ఉంటాయి. ఆ విషయాన్ని మన
వ్యాసుల వారు ఇక్కడ ఇచ్చారు మనకు. అది కూడా వ్యాసుల వారే ఇచ్చారు. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वितीय स्कन्धे महापुरुष संस्थानानुवर्णने प्रथमोऽध्यायः सम्पूर्णम्। सर्वं श्रीकृष्ण पादारविन्दार्पणमस्तु।